18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025 ఐపీఎల్ టైటిల్ గెలిచి తమ మొట్టమొదటి ట్రోఫీని ముద్దాడింది. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు సైతం సాధించలేని ఈ కలను కొత్త జట్టు చేసి చూపించింది. ఈ చారిత్రక విజయాన్ని వీక్షించడానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో గేల్, డివిలియర్స్ కూడా స్టేడియానికి వచ్చారు. ఏబీ డివిలియర్స్ చెప్పినట్టు ఈసారి యాజమాన్యం తెలివిగా వ్యవహరించి టైటిల్ని గెలుచుకుంది. అయితే ఈ సంబరాల మధ్య ఏబీడీ చేసిన ఓ షాకింగ్ కామెంట్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆ రహస్యాన్ని మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ బయటపెట్టాడు. నిజం చెప్పాలంటే గతంలో తనకు అనవసరంగా ఎక్కువ డబ్బు చెల్లించారనిపించిందని ఏబీడీ వ్యాఖ్యానించాడు. ఆ డబ్బుతో ఆర్సీబీ యాజమాన్యం మరింత మంది మ్యాచ్ విన్నర్లను కొనుగోలు చేయగలిగేదని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడని ముకుంద్ చెప్పుకొచ్చాడు. కానీ ఈసారి వాళ్ళు అదే చేశారని, ఫిల్ సాల్ట్, హ్యాజల్వుడ్ వంటి కీలక ఆటగాళ్లకే ఎక్కువ ఖర్చు పెట్టారని ఏబీడీ ప్రశంసించిన విషయాన్ని సైతం అతను వెల్లడించాడు. ఎవరికీ కూడా 15 కోట్లు దాటనివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారంటూ ఏబీడీ ఆర్సీబీ యాజమాన్యాన్ని మెచ్చుకున్నాడు. గతంలో డివిలియర్స్ కోసం 11 కోట్లు వెచ్చిచ్చిన ఆర్సీబీ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు పెట్టింది. అయితే ఈసారి తమ వ్యూహాన్ని ఆర్సీబీ పూర్తిగా మార్చేసింది. మెగావేలలో ఏ ఒక్క ఆటగాడిపైన 12.5 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. ఏదో ఒక స్టార్ ఆటగాడిపై ఆధారపడకుండా మ్యాచ్లను గెలిపించే బలమైన జట్టు ఉండేలా చూసుకుంది. వెంకటేష్ అయ్యర్ కోసం కోల్కతాతో చివరి వరకు పోటీపడి వెళ్ళినా భారీ బిడ్ను చూసి వెనక్కి తగ్గడం ఆర్సీబీకి కలిసి వచ్చింది. అయ్యర్పై పెట్టాల్సిన ఆ డబ్బును ఆదా చేసుకోవడం వల్లే ఆర్సీబీ హ్యాజల్వుడ్, జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్ వంటి మ్యాచ్ విన్నర్లను కొనుగోలు చేయగలిగింది. ఆ తర్వాత తక్కువ ధరకే భువనేశ్వర్ కుమార్ను కూడా జట్టులోకి తెచ్చుకుంది. ఈ నలుగురు ఆటగాళ్లు ఫైనల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.